హాయ్ వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో కులాల సంకటి, కుల పంచాయతీలు, రాజకీయాలన్నీ కూడా కులం చుట్టే తిరగడం మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు తాజా సంఘటన విజయవాడలో సాయి కృష్ణ అనేటువంటి ఒక నేర చరిత్ర ఆ కుర్రవాడిని పోలీసులు తీసుకెళ్ళి ఆ తర్వాత కుటుంబానికి అప్పజెప్పకపోవడంతో లేదా కోర్టుకు సబ్మిట్ చేయకపోవడంతో చాలా రోజులైంది. మే 9వ తారీఖున తీసుకెళ్లారు. ఇప్పటికి కూడా 40 రోజులు దాటుతూ ఉంది. అంటే అతన్ని చంపారా, ఏం చేశారు అనేది ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ మనం వార్తల్లో చూసిన విషయం. అయితే దీని వెనక కుల చర్చ జరగడం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నిజంగా కూడా ప్రతి అంశంలో కులం జొప్పించబడడం అనేది బాధాకరమైన విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు, ఆ 2 కులాలు లేదా 2.5 కులాల రాజ్యమే నడుస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయాలే. కానీ బయటికి మాత్రం కులరహిత సమాజం, కులరహిత పార్టీలు, కులాన్ని ప్రాధాన్యత మాకు అన్ని కులాలు అంటారు. కానీ ఈ కుల పంచాయతీ ఖచ్చితంగా అవలంబిస్తారు. కులం లేదని చెప్తున్నటువంటి ఇక్కడ ప్రధానంగా మనం తీసుకునేటువంటి వీడియో ఏంటంటే రాయపాటి అరుణ గారు జనసేన పార్టీ నాయకురాలు వీడియో చేసింది. దాని మీద కొంచెం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నిజంగా కులం ఉండకూడదు. అసలు రాయపాటి అరుణ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఫస్ట్ విందాం. అందరికీ నమస్కారం అండి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అయినా సరే జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి రుద్దేటువంటి ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ అనుకూల కుల సంఘాల నాయకులు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి అది చూసారా, కులం గురించి ఎందుకు మాట్లాడతారు అంటూనే కులాన్ని అంటగడుతుంది సదరు నాయకురాలు. వైసీపీ వాళ్ళ అనుకూల కులాలట. ఒక వైసీపీ పార్టీ అంటే అయిపోయింది కదా, మరి మీరెందుకు కులాన్ని అంటగడతా ఉన్నారు అంటే మీరు కులం గురించి మాట్లాడితే తప్పులేదు, కానీ ఎదుటి వాళ్ళు కులం గురించి అడిగితే మాత్రం మీకు రోషం పుట్టుకొస్తా ఉంటుందా? విషయం మనందరం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా నిన్న ఒక విషయం, ఎక్కడైతే వరంగల్లో ఒక చిన్న బాబు, అంటే యువకుడు, యాక్చువల్గా తను చిన్న బాబు కాదు, తనకున్నటువంటి జన్యుపరమైన లోపం వల్ల క్యాన్సర్ బారిన పడి అట్లాంటి పరిస్థితికి అబ్బాయి గురయ్యి తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఆ బాబు చివరి కోరిక తీర్చడానికి వెళితే ఆ విషయాన్ని కూడా అపహాస్యం చేస్తూ పేర్ని నాని అండ్ వైసీపీ అనుబంధ కొన్ని మీడియా వెబ్సైట్స్, వైసీపీలో ఉన్నటువంటి సింపథైజర్స్, నిజంగా పేర్ని నాని గారు కానీ ఇంకా ఎవరికి కూడా కానీ లేదా ఇంకా ఎవరైనా సరే అంటే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ పెయిడ్ ఏజెన్సీల ద్వారా ఫేక్ అకౌంట్ల వారు కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అభిమాని ఇంటికి పరామర్శకు వెళ్తే దాన్ని విమర్శించి దానితో పోలుస్తూ ఈ సాయి కృష్ణ సంఘటన పోల్చడం నిజంగా అమానీయమైన సంఘటన, సిగ్గుపడాల్సిన అవసరం. అక్కడ వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి తీరట్లేదా అంటున్నారు, కానీ ధర్మం కాదు. అతడు వెళ్ళింది ఒక అభిమాని చివరి కోరిక తీరుస్తానికి వెళ్ళడానికి వెళితే దాన్ని విమర్శన తీరైతే నిజంగా కూడా బాధపడాల్సిన సిగ్గుపడాల్సిన విషయం అది. ఇక్కడ అరుణ గారు లేవనెత్తిన పాయింట్ ఆల్రెడీ నేను కూడా నిన్న అదే విషయం చెప్పాను. అరుణ గారు చెప్పే దాంతో నేను ఏకీభవిస్తాను ఖచ్చితంగా కూడా. అట్లా మీరు డైరెక్ట్ విమర్శించండి. పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు ఎందుకు మౌనం ఉన్నారు? మీ కుల వ్యక్తికి అన్యాయం జరిగిపోతుంటే, మీ పార్టీ వ్యక్తులు నిన్ను విమర్శిస్తుంటే, నీకోసం జెండా పట్టినట్టు వాళ్ళ కుటుంబంలోని అన్యాయం జరిగిపోతే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అంటే 3,000 మంది మహిళలు తప్పిపోయారు, నేను మహిళా సాధికారత సాధిస్తాను, శాంతి భద్రత సాధిస్తాను, గొడ్డలపాటికి బుద్ధి చెప్తా అని చెప్పి ఎన్నికల్లో గెలిచి వచ్చారు కదా, మరి ఎందుకు మౌనం వహిస్తున్నారని మీరు మంచిగా నిలదీసి అడుగుంటే బాగుండేది. కానీ ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటే మీ కార్యకర్తలు మీ కులపాలనే అన్యాయం జరిగితే కూడా మీరు ముందుకు రారా అని ప్రశ్నించినా బాగుండేది. కానీ మీరు ఇట్లా వరంగల్కి వెళ్ళిన సంఘటనను ఆ బాబుకు మానవతా దృక్పథం చేసిన పని, సహాయం చేసి వచ్చారు. అక్కడ స్వాగతించాల్సిన విషయాన్ని మీరు దీనితో పోల్చి చూడడం నిజంగా కూడా మీ బుద్ధిమాంద్యాలానికి, మీకు దిగజారున్న రాజకీయాలకు నిదర్శనంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడే అంశం దాన్ని కూడా ఎగతాళి చేస్తూ ఎవరో నిజమే తప్పు చేయకూడదు, తమ్ముడు పిలిచాడంట, ఈ అన్న వెళ్ళాడు అని చెప్పేసి పేర్ని నాని మాట్లాడిన మాటలు నిజంగానే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి మానసికంగా పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తా, లేదంటే ఏదన్నా బుద్ధిమాన్యం లాంటివి ఉన్నాయని మనం డౌట్ పడాల్సిన సంఘటన అండి. క్లియర్ గా బాగలేకపోతే చివరి కోరిక తీర్చడానికి తెలిసిన అదేంటో మరి మీలాగా
గంజాయి అమ్ముతూ కొట్లాడి పట్టుబడి తన్నులు తిన్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికో, లేదంటే బెట్టింగ్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి విగ్రహాలు పెడితే వాళ్ళని పరామర్శించడానికో, మనుషులను చంపి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళని పరామర్శించడానికో, ఇవన్నీ ఇట్లాంటి రాజకీయాలు. వాళ్ళని వీళ్ళ పరామర్శించడానికి గురించి ఎందుకు నేనేం పవన్ చర్చించను. కళ్యాణ్ గారు చెప్పినా ఇంకా నెక్స్ట్ రాదండి. టాపిక్ అవన్నీ ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకే చెల్లుతుంది. కాదండి, బాగలేకపోతే పోయి పరామర్శించినటువంటి విషయాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడగలిగారంటే ఇట్లాంటి వెధవలకు ఎవరు ఓట్లేరు. రైట్. సామాన్యుడు ఎవరు ఇట్లాంటి వాళ్ళని హర్షించరు. మరి మీ పార్టీ గ్రో అవ్వాలనుకుంటున్నారో, లేదంటే ఇంకా పాతాల అది యాక్సెప్టెడా? ఓన్లీ కాపు కుర్రోడు అని పెడితే మాత్రం మీ కాపు కోసమే పనిచేస్తారా మాట్లాడే వాళ్ళంతా కూడా? ఏంది దౌర్భాగ్యం? ఏంది కులజాడ్యం? ఇది చెప్పాల్సిన ప్రశ్న. కుల జాడ్యమా? మరి రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు కుల సంఘాల మీటింగ్లు ఎందుకు పెట్టారమ్మా? పెట్టుబడి కోసం ఎందుకు సమీకరణాల మీటింగ్ పెట్టారమ్మా? ఏ ఏ కులం వాళ్ళ మీద మీటింగ్లు పెట్టారు? ఏ హోటల్లో మీటింగ్ పెట్టారు? మరి రాజకీయం ప్రజల కోసం పెడుతున్నప్పుడు కుల సంఘాల మీటింగ్ ఎందుకు అవసరం వచ్చినాయో మరి వాటి గురించి కూడా చెప్పాలి అరుణ గారు. దాంతోపాటు ఇది నేను చెప్పిందే కాదు, మీ కుల సంఘాలు ఏదైతే కుల సంఘాల కోసం ఏ కులం కోసం మీటింగ్లు పెట్టి ఏ పార్టీ మా కులం నుంచి వస్తుందో అని చెప్పి మీటింగ్లు పెట్టినప్పుడు ఆ కులం మీటింగ్లో ఉన్న ఆయనే కదా చెప్పింది, కులం మీటింగ్ నిర్వహించిన ఆయనే కదా చెప్పింది మన కులం నుంచి ఒక నాయకుడు వస్తున్నాడు, మనం అందరం పెట్టుబడి పెట్టాలని. వాళ్ళు రివర్స్ అయ్యే కదా ఈ విషయం అంతా బైక్ లీక్ చేసింది. అదొకటి. రెండవది, ఎన్నికల ముందు పట్టణాలలో, నగరాల్లో, గ్రామాలలో కుల మీటింగ్లు పెట్టి, కుల సభలు పెట్టి, కుల వనభజనాలు పెట్టి, కుల భజనలు పెట్టి, కుల పూజలు పెట్టి ఓట్లని మేనేజ్ చేసింది ఎవరమ్మా? మీరు చెయ్యలేదా? మీ జనసేన పార్టీ చెయ్యదా? ఇది కూడా ప్రశ్నించాల్సిందే కదా. మీకు లేని మీరు అవలంబించినటువంటి ఈ కులాన్ని అడుగుతే తప్పొచ్చా? నిజంగా కూడా చావులోనూ బాధితుల్లో కులం చూడకూడదు. కానీ ఈ వ్యవస్థలో మనం చాలాసార్లు అదే మన స్పెషల్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏదన్నా అన్యాయం జరిగితే వాళ్ళని కులం వేజ్గా, అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందని చూడడం, ఆ కులాను ఆయన వ్యక్తికి అన్యాయం జరిగిందని అట్రాసిటీ కేసులు పెట్టడము. అంటే అతన్ని చనిపోయాడు అనుకోండి, ఎవరైనా ఎస్సీనో ఎస్టీనో లేదా మహిళ అయినా సరే, మహిళకు కూడా స్పెషల్ యాక్ట్ ఉన్నాయి, మైనర్కి కూడా ఉన్నాయి కదా. అంటే క్రిమినల్ కోణంలో చూడకుండా దాంట్లో క్యాస్ట్ అట్రాసిటీ ఫీలింగ్స్ కూడా తీసుకొచ్చి కేసులు పెడుతున్నటువంటి వైనం కూడా ఉంది కదా. దౌర్భాగ్యం అంటే ఆలోచన ద్వారా నిజంగానైతే నేనైతే వ్యతిరేకిస్తాను. అంటే బాధితులు నేరంగానే చూడాలి, కులంగా చూడకూడదని. కానీ పొరపాటున సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే కథం దాంట్లో అట్రాసిటీ కేసులు పెట్టేస్తూ ఉంటారు. అది అట్రాసిటీ కేసు కిందకి రాదు. ఎందుకంటే కులాన్ని చూసి చంపరు, కులాన్ని చూసి విమర్శించరు, కులాన్ని గురించి అనరు కొందరు. అయినా కూడా ఆ కులానికి చెందిన వ్యక్తి అయితే వెంటనే అట్రాసిటీ కేసులు పెట్టేస్తుంటారు. అతి దౌర్భాగ్యం వ్యవస్థలో ఉన్నాం. నేటి సమాజం అలా ఉంది. ఇక్కడ సామాజిక వర్గం అందుకని వచ్చింది. మీ ఆంధ్రప్రదేశ్లో, మీ విభజన ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి కుల రాజకీయాలే, కుల సంకటే కదా జరిగేది. ఇకపోతే కులం మీకు ఒక జనసేన ఒక కాపు సామాజిక వర్గం ఓటేస్తేనే గెలిచిందా, మాకు అన్ని కులాల మద్దతు ఉందిగా అంటున్నారు. నిజంగా కూడా ఒక ఓట్లేస్తే ఎవరు గెలవరు, వాళ్ళ మద్దతు నైతిక మద్దతు ఉంటే వస్తుంది. కానీ మనం నిశితంగా పరిశీలిద్దాం, ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుందాం. మీ జనసేన పార్టీ కార్యాలయాల్లో, మీ జనసేన పార్టీ ప్రధాన పోస్టుల్లో ఓ పిఆర్ఓ తీసుకోవచ్చు, క్లారికల్ అకౌంటెంట్ తీసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. మీ చిరంజీవి గారు, మీ పవన్ కళ్యాణ్ గారు, మీ చిరంజీవి, మీ బాలకృష్ణ గారు, ఇట్లాంటి అందరూ మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యులు, మీ రాజకీయ నాయకుల్లో ఉన్న ముఖ్యులు, మీ చంద్రబాబు నాయుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పర్సనల్ స్టాఫ్గా చూసుకుంటాం. అంటే పిఆర్ఓ అంటే పొలిటికల్ పిఆర్ఓలు, అంటే సహజంగా చిరంజీవి లాంటి వరకు బిజినెస్ పిఆర్ఓ అంటే కమర్షియలైజ్ చేయడం వేరే, మేనేజ్మెంట్ పిఆర్ఓలు వేరే, సినిమా పిఆర్ఓలు వేరే, డేట్స్ చూసేవాళ్ళు మేనేజర్లు వేరే, రకరకాలు ఉంటారు. వీళ్ళంతా ఏ కులపోలు అనే క్యాలిక్యులేషన్ తీద్దాం, లెక్కలు తీద్దాం. మీ జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి స్టాఫ్, ప్రధానమైన స్టాఫ్ ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మీ ఈవెంట్స్, మీ డ్రైవర్లు ఈవెంట్స్, మీ వ్యక్తిగత అసిస్టెంట్లు, ఇవన్నీ లెక్కలు తీద్దాం. అప్పుడు తెలుస్తుంది కులం ప్రతిపాదికంగా మీరు వ్యవహారాలు చేస్తారా, కులరహిత వ్యవహారాలు చేస్తారా. మీ 2.5 కులాలకైనా ఆధిపత్యం. మీరే హీరోలు, మీ డ్రైవర్ వాళ్ళే, మీ కెమెరామెన్లు వాళ్ళే, మీ డైరెక్టర్లు వాళ్ళే, మీ మేనేజర్లు వాళ్ళే, మీ పిఆర్ఓలు వాళ్ళే ఉంటారు. కానీ మీరు చివరిసి మీ పత్రికలు వాళ్ళే, మీ సినిమా ఛానల్స్ వాళ్ళే, మీ మీడియా కూడా వాళ్ళకే ఉంటాయి, అందులో జాబులు కూడా వాళ్ళకే ఉంటాయి. కానీ బయటకు వచ్చి మేము కులం చూడమని చెప్పేటువంటి కళ్ళబుర్లు కబుర్లు చెప్పే ప్రయత్నం మాత్రం చేయకండి.
మీరు నిజంగా కులం మీ పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సినిమా వ్యవహారికంగా ఒక రకంగాను, జనసేన పార్టీ కానీ ఒక రకంగా, రెండు రకాల చూస్తే మీ పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టాఫ్లు కానీ, సినిమా వ్యక్తిగత స్టాఫ్ కానీ వ్యవహారాల లెక్కలు తీసి చెప్పండి. మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, మీ సినిమా కేటగిరీలో పనిచేస్తున్నాడు వాళ్ళు ఎంతమంది, పొలిటికల్ పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది మీ కులస్తులే ఉన్నారా, ఇతర కులస్తులు ఎంతమంది ఉన్నారు, బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ వ్యక్తిగతమైన కార్యదర్శుల లిస్టు తీయండి బయటికి. అప్పుడు చెప్పండి మేము కులరహిత సమాజం గురించి మాట్లాడతాం, మేము కులం గురించి మాట్లాడడం, ఈ పార్టీ కులరహిత పార్టీ అని అప్పుడు చెప్పాలి. మీరు జనం ఓట్లు అడగడానికో స్టేట్మెంట్లు ఇవ్వడానికో మీరుగా ఓను చేసుకోకండి. మాది కుల పార్టీ కాదని. మీరు ఖచ్చితంగా కుల పార్టీ. మీరు ఈరోజు ఆ ముద్ర నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీవీకే విజయ్ గెలుపు తర్వాత కుల సామాజిక వర్గం మీద మనం నిలబడలేము, ఖచ్చితంగా ప్రజల కోణం నుంచి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు మీరు కన్ను తెరుచుకుండొచ్చు. కానీ మీ పార్టీ వ్యవహార శైలిలో చూస్తే ఖచ్చితంగా కుల ప్రతిపాదికన ఉంటుంది. అరుణ గారు, మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి ఉంటే మీ పవన్ కళ్యాణ్ గారి లెక్కలు బయట పెట్టండి, స్టాఫ్ వివరాలు బయట పెట్టండి, కులాలకి ఎంతమందికి ఎన్ని పోస్టులు ఉన్నా బయట పెట్టండి. అప్పుడు మీరు నిజంగా కులరహితంగా గురించి మాట్లాడతారని భావిద్దాం.